సికింద్రాబాద్ నుండి హనుమయ్య గారు పంపించారు. తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా తెచ్చుకున్న విగ్రహాలను ప్రతిరోజు పూజించాలా తెలియచేయండి అంటున్నారు. తీర్థయాత్రకు వెళ్ళాం మనం, విగ్రహాలు తెచ్చుకోవడం కోసం కాదు, విగ్రహం నిగ్రహం కోసమే. కేవలం తీర్థక్షేత్రానికి వెళితే ఆ నది, సరస్సు, క్షేత్రం దర్శనం చేసుకోవాలి, స్నానం చేయాలి, ఆ నీటిని స్వీకరించాలి, ఇంతే ప్రధానం. కానీ ఈనాటి కాలంలో యాత్రా దర్శనాదులు పెరిగి పుణ్యక్షేత్ర సంబంధాలతో జ్ఞానం బాగా పెంచుకొని వెళ్ళిన ప్రతి చోటుకల్లా ఒక విగ్రహం తెచ్చుకుంటున్నాం మనం అనుకుంటే అప్పుడు మన పూజాగది అంతా కూడా విగ్రహాలతో నిండిపోతుంది. అప్పుడు ఏ విగ్రహానికి పూజ చేస్తూ ఏ విగ్రహానికి పూజ చేస్తూ ఏ విగ్రహానికి పూజ చేస్తూ రోజంతా కూడా కాలం గడిచిపోతుంది. ఇది ప్రధానం కాదు. క్షేత్రానికి వెళతాం, విగ్రహాలు తీసుకువస్తే వాటిని ఇంటికి వచ్చిన పిమ్మట ఏ క్షేత్రానికి వెళతామో ఆ క్షేత్రానికి సంబంధించిన చిత్రపటాలు, విగ్రహాలు, నీరు, ప్రసాదాలు, రక్ష తోరాలు, దారాలు ఇవన్నీ తీసుకువచ్చి ఇంటిలో మన దేవతాగృహంలో ఒక పీట వేసి పీటపైన అలంకరించి మన ఇంట్లో ఉండే దేవుడిని అర్చించి చుట్టుపక్కల వారందరిని కూడా పిలిచి వారందరికీ వీటిని పంచిపెట్టండి. గుర్తుపెట్టుకుందాం, ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రానికి సంబంధించిన చిత్రపటాలు, అలాగే రక్షరేఖలు, ప్రసాదాలు, విగ్రహాలు, నీరు అన్నీ తీసుకువచ్చి అలంకరించి మన ఇంట్లో ఉండే ప్రధాన దేవుడిని అర్చించి ఈ రూపంలోనే సుమా ఆ పిమ్మట వీటిని అందరికీ పంచి పెడదాం. వారు ఆ రక్షణలు కట్టుకుంటారు, వారికి కూడా ఆ తీర్థానికి వెళ్ళాలి, ఆ క్షేత్రానికి వెళ్ళేటటువంటి సంకల్పం చేస్తారు. అలాగే వారు ఆ చిత్రపటాన్ని వారి ఇంటికి తీసుకువెళ్ళి ఆ క్షేత్రం వెళ్ళేంత వరకు అర్చిస్తారు. తిరిగి ఆ క్షేత్రం వెళ్ళే సమయంలో ఆ చిత్రపటాన్ని వారి వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఆ నీటిలో ఈ చిత్రపటాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ తెచ్చుకుంటారు. ఇలా చేస్తే మన ఇంట్లో దేవతాగృహంలో విగ్రహాలు అలా పరిమితంగా ఉంటాయి కానీ అపరిమితంగా పెరగవు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక రెండవది, ఇది ఇప్పటి నుంచి అమలుపరచవచ్చండి. మేము ఇంతకంటే ముందే వెళ్ళాం, చాలా తెచ్చాం, అన్నింటికీ రోజు పూజ చేయాలా అనే మీ సందేహానికి అక్కర్లేదండి. ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక రాగి పెట్టెలో పెట్టి ఆ రాగి పెట్టెకు మూత వేసి ఆ రాగి పెట్టె పైన లేదా ఇత్తడి పెట్టె పైన రోజు ఒక పుష్పం పెడితే చాలు, అందరికీ అందినట్లే. పూజాగృహంలో ఒక దేవుడు, ఒక మంత్రం, ఒక విధానం, ఒక మనిషి, ఒక మనస్సు, ఒకటే మనస్సు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏకోహం బ్రహ్మ ద్వితీయోహం నాస్తి నా ద్వితీయో అస్తి కశ్చిత్ అంటుంది వేదం. మీరు అన్ని విగ్రహాలు తెచ్చుకోండి, వాటన్నింటినీ కూడా ఒక ఇత్తడి పెట్టెలో కానీ రాగి బరిణెలో కానీ పెట్టి మూత వేయండి. ఆ బరిణెని మీ దేవతాగృహంలో పెట్టండి. ఆ బరిణె పైన రోజు ఒక పువ్వు పెట్టండి. పండుగలలో, విశేష పర్వదినాలలో ఆ విగ్రహాలన్నింటినీ కూడా కడగండి, తుడవండి, బొట్లు పెట్టండి, మళ్ళీ అందులో పెట్టండి, మూత పెట్టండి, ఒక పువ్వు పెట్టండి. ఇలా సులభంగా కాలానికి అనుగుణంగా మనం ధర్మాన్ని మార్చుకుందాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.